నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారత్కు అత్యంత అవసరం ముడి చమురు కోసం రష్యా నుంచి ఆల్రెడీ వస్తూ ఉంది. మనకు ముడి చమురు అందుతూ ఉంది రష్యా నుంచి. ఎప్పుడైతే అమెరికాతోటి మధ్యవర్తిత్వంగా ఒప్పందాలు జరిగాయో ఆ తర్వాత రష్యా నుంచి మనకు దిగుమతులు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ఒప్పందాల నుంచి మనకు అమెరికా ద్వారా వచ్చేది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఈ 3 దేశాలు యుద్ధంలో ఉన్నాయి కాబట్టి మనకు అవసరం ఎక్కడ? రష్యా నుంచి అవసరం కాబట్టి మధ్యవర్తిత్వంగా మొన్న మధ్యాంతర ఒప్పందం అమెరికాతోటి భారత్కి అయిన సందర్భంగా ఇప్పుడు అమెరికా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మనం అనుమతి, ఒప్పంద కారణంగా. దీనికి అమెరికా ఏం చేసింది? రష్యాతోటి మీరు రష్యా నుండి ముడి చమురు తీసుకోండి అని అనుమతి ఇచ్చింది. భారత్కు అమెరికా బంపర్ ఆఫర్, రష్యా ఆయిల్ కొనవచ్చంటూ గ్రీన్ సిగ్నల్, అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కసారి మన డీటెయిల్స్లోకి వెళ్తే, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం. రష్యా చమురు కొనుగోలుకు భారత్కు 30 రోజుల అనుమతి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరీకరణే లక్ష్యమన్న అమెరికా. సముద్రంలో నిలిచిపోయిన చమురును శుద్ధి చేయనున్న భారత్ తీరానికి సమీపంలో 15 మిలియన్ బ్యారెళ్ల చమురు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన విదేశాంగ విధానంలో కీలక మార్పు చేసింది. తన మిత్రదేశమైన భారత్ సముద్ర మార్గంలో చిక్కుకుపోయిన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నిరోధించేందుకే ఈ తాత్కాలిక వెసులుబాటు కల్పించినట్లు వాషింగ్టన్ పేర్కొంది. ఎక్కడైతే మార్కెట్లో షార్టేజ్ ఉంటుందో దానికి ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. పెట్రోలియం ఉత్పత్తులు తగ్గుముఖం పట్టిన సందర్భంలో మనకు దిగుమతుల మీద భారం పడే అవకాశం ఉన్నప్పుడు మార్కెట్లో ఆటోమేటిక్గా ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ చమురు అందుబాటులో లేని పక్షంలో పూర్తిగా ఇబ్బంది పడకుండా ఉండడానికి, పూర్తిగా చమురు లేకుండా ఉండాలంటే మొత్తం స్తంభించిపోతుంది, దేశమే స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధరలు పెరుగుదల కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నిరోధించడానికే రష్యా నుంచి మీరు దిగుమతి చేసుకోండి అని వాళ్ళు వాషింగ్టన్ ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణంలో హర్ముజ్ జలసంధి మార్గంలో రవాణాకు అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు కొరతకు దారితీసి ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ను స్థిరీకరించాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే సముద్రంలో ఉన్న చమురును మా మిత్రదేశమైన భారత్ తీసుకోమని చెప్పాం. దీనివల్ల ప్రపంచంలోని ఇతర రిఫైనరీలపై ఒత్తిడి తగ్గుతుందని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ ఆయన స్పష్టం చేశాడు. అయితే ఈ మినహాయింపు కేవలం 30 రోజులు లక్ష్మణ రేఖ గీసిడు. 30 రోజులకు మాత్రమే పరిమితమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. మార్చి 5వ తేదీకి ముందు నౌకల్లోకి ఎక్కించి సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ చమురుకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. దీనివల్ల రష్యాకు కొత్తగా ఆర్థిక ప్రయోజనం చేకూరదని, కేవలం మార్కెట్లో సరఫరా పెంచడమే తమ లక్ష్యమని అమెరికా పేర్కొంది. గతంలో రష్యా నుంచి చమురు దిగుమతులపై ప్రభుత్వం 20% సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా తీసుకునే నిర్ణయం భారత్కు పెద్ద ఊరటనిస్తోంది. ప్రస్తుతం సుమారు 15 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు భారత్ తీరానికి సమీపంలో నౌకల్లో సిద్ధంగా ఉంది. వారం రోజుల్లోనే ఇవి భారత్ రేవులకు చేరే అవకాశం ఉంది. ముడి చమురు ధరల పెరుగుదలతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఆందోళనలు నడుమ ఈ దిగుమతులు సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. సామాన్యులేదు, అందరికీ ఉపయోగం. శ్రీమంతులకు కూడా ధరలు పెరిగితే వాళ్లకు ఆదాయ వ్యయాల్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. ఈ పెట్రోల్ ఉత్పత్తులు పెరగకుండా అందుబాటులో ఉండడం అనేది అందరికీ కూడా ఉపయోగకరము. మార్కెట్లో అన్నీ స్తంభించిపోతాయి, దిగుమతులు మొత్తం స్తంభించిపోతాయి, పెట్రోల్, డీజిల్ ఇవి ఉత్పత్తి ఆగితే. కాబట్టి ఇప్పటికైనా ఈ అమెరికా నిర్ణయం మంచిదే, మనం స్వాగతిద్దాం. మిత్రదేశం అంది, కానీ ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తే మిత్రదేశం కాదు, అది శత్రుదేశం అవుతుంది. ఓపికతోటి ఉంటారు వీళ్ళు, ఎంత అంతంత మేము సుంకాలు విధిస్తాం, భరిస్తారు అనుకుంటే అప్పుడు మిత్రులు పోయి శత్రువులు తయారయ్యే అవకాశాలు ఉంటాయి.
రెండోది మధ్యవర్తిత్వ ఒప్పందాలు అనేవి ఏదైనా ఒకళ్ళ మీద ఆధారమే. ఇక ఒక్కసారి మనం సంతకాలు పెట్టినామనుకో, నిజ జీవితంలో కూడా అంతే. మనం ఇద్దరు గొడవ పడుతున్నారనుకోండి, పైసల విషయంలో కానీ స్థల విషయంలో కానీ, మూడో వ్యక్తి ప్రవేశించి నేను చూసుకుంటలే, నేను పైసలు ఇప్పిస్తలే, లేకుంటే స్థలాలు ఇప్పిస్తలే అని వీడు సంతకం పెట్టిండు అనుకో, మూడో వ్యక్తి, వానికి ఉంటుంది గొల్లెం. ఏదైనా మధ్యవర్తిత్వం కొన్ని సందర్భాల్లో చేటు అయ్యే అవకాశాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మేలు అయ్యే అవకాశాలు ఉంటాయి. మొన్న వీళ్ళు కొత్తగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇప్పుడు అమెరికా అనుమతి ఇస్తేనే అవి తీసుకునేటువంటి పరిస్థితి. లేకుంటే మళ్ళీ మొన్న శ్రీలంక బార్డరు, భారత శ్రీలంక మధ్యలో సముద్రంలో ఇరాన్ అతిథిగా వచ్చినటువంటి ఇరాన్ సంబంధించిన యుద్ధ నౌకను పేల్చిపడేసినట్లే మళ్ళీ పేల్చవచ్చు. వాళ్ళు అంగీకరించిందంటే వాళ్ళ టార్గెట్లో అది ఉండదు. కాబట్టి అమెరికా దీనికి ఒప్పుకుంది 30 రోజులు. ఇది ఒక రకంగా మన భారతీయులకు శుభవార్తనే. ఆయిల్ కొరత ఇది లేకుండా, మళ్ళీ ధరలు పెరగకుండా, సమృద్ధిగా ఉన్నప్పుడు ధరలు ఎవరు కూడా పెంచరు. మార్కెట్లో షార్టేజ్ అయిన సందర్భంలో మాత్రమే ధరలు పెంచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అది ఆ ఇబ్బంది లేదు. సమృద్ధిగా మనకు ముడి చమురు ఉంటుంది, అదేవిధంగా ధరలు కూడా నియంత్రణలోనే ఉంటాయి. ఇది ఒక రకంగా గొప్ప శుభవార్త యుద్ధం సమయంలో. ప్రేక్షకులారా మీరేమంటారు? అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయామా? లేదంటే మిత్రదేశం అని ఉదాసీనత, ఏ కష్టాల నుంచి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టుడు భారతీయులను? వాళ్ళ సరిహద్దుల్లోనే రష్యాకి సంబంధించిన ఓడలు ఉన్నాయి కాబట్టి పెట్రోలియంతో సిద్ధంగా ఉన్నాయి, వాటిని వాడుకోమందాంలే. ఎందుకంటే రష్యాకు అమెరికాకు పడదు, శత్రుదేశమే. అయినా మన మీద కనికరం చూపించి మరి వాళ్ళు ఈ మంచి నిర్ణయం తీసుకున్నారా? దయచేసి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అమెరికా చేసిన నిర్ణయం మంచిదేనా, లేకపోతే భవిష్యత్తులో అమెరికా ఆధీనంలోకి మనం వెళుతున్నామా? ఈ 2 అంశాలను మీరు విశ్లేషణ పూర్వకంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.